అమెరికాను డీప్ ఫ్రీజ్లో పెట్టినట్లుంది పరిస్థితి. -40 డిగ్రీల్లో అమెరికా ప్రజలు అల్లాడిపోతున్నారు. మొత్తం 21 రాష్ట్రాల్లో మంచు తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. నడి రోడ్డుపై 4 అడుగుల ఎత్తు మంచు పేరుకుపోయింది. 10 లక్షల కుటుంబాలకు పైగా కరెంటు కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. హీటర్లు బంద్ అయిపోయాయి, సూపర్ మార్కెట్లు క్లోజ్ అయిపోయాయి, నిత్యావసర సరుకులు దొరక్క అవస్థలు పడుతున్నారు. లక్షల మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో వాటర్ కూడా చలికి గడ్డ కట్టిపోతున్నట్లుగా తెలుస్తోంది. విద్యుత్ లేక సెల్ ఫోన్లు చాలామంది స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి. కరెంట్, వాటర్, ఇంటర్నెట్ కనీస సౌకర్యాలు కూడా లేక ఈ చలి నుంచి, ఈ మంచు తుఫాన్ నుంచి ఎలా తట్టుకోవాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో చాలా స్టేట్స్లో అంధకారం అలుముకుంది. 40 గంటలుగా అమెరికన్లు తీవ్రమైనటువంటి నరక యాతన చూస్తున్నారట. మరొక 48 గంటల పరిస్థితి ఇలాగే ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అలాగే లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మేజర్గా మిసిసిపి, టెనెస్సీ రాష్ట్రాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అంటున్నారు. 1994 తర్వాత మిసిసిపిలో అత్యంత భయంకరమైనటువంటి ఐస్ తుఫాన్గా దీన్ని చెప్తున్నారు. సో అసలు ప్రజెంట్ యుఎస్ కండిషన్ ఏంటి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇంపాక్ట్ ఉంది అండ్ ఎప్పటికి అసలు కోలుకునే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మనోజ్ఞ జాయిన్ అవుతున్నారు యుఎస్ నుంచి. మనోజ్ఞ, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ దేర్ ఫర్ యూ. మేమున్న ఏరియాలో అయితే పరిస్థితి బాగానే ఉంది, కానీ మేము ఇప్పుడు ఆర్కన్సాలో ఉన్నాము. ఆర్కన్సాలోని బెటర్ గా ఉన్నది, కానీ అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణంగా ఉన్నాయి. లైక్ మిసిసిపి, మినెసోటా, ఓక్లహామా, మెయిన్, ఈ రాష్ట్రాలు అవన్నీ దే ఆర్ ఫేసింగ్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. లైక్ అంటే వాళ్ళకి మంచు పడడమే కాదు, మంచుతో పాటు వర్షం కూడా పడింది. ఈ మంచుతో పాటు వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే అన్ని చోట్ల స్లీట్ అనేది ఏర్పడుతుంది. స్లీట్ అంటే ఏమిటంటే లైక్ మనం ఫ్రిడ్జ్ లో ఐస్ ఎలా ఫామ్ అవుతుంది అలా మొత్తం అంతా ఫామ్ అయిపోతుంది అన్నమాట. స్నో పడడము అంటే అది డిఫరెంట్, అది తెల్లగా మీకు జారుతున్నట్టు అలా ఏముండదు, అది బానే ఉంటుంది స్నో. బట్ దిస్ స్లీట్ అనేది ఏంటంటే అవి జారుతున్నట్టు ఉంటుంది, అది లిటరల్లీ ఐస్ అన్నమాట. అది గడ్డగట్టుకుపోయిన ఐస్ అది. సో రోడ్ల మీద ఐస్ ఫామ్ అయితే నడవడం కూడా కష్టం. వెహికల్స్ గురించి పక్కన పెట్టేసేయండి, వి కాంట్ వాక్ ఈవెన్. మనం అడిగేస్తే జారి పడిపోతాం, అలా ఉంటుంది. అండ్ ఈ కరెంట్ తీగలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్రోజన్ అయిపోతాయి. ఆ ఫ్రోజన్ అయిపోవడం వలన అవి విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏ వస్తువైనా ఫ్రోజన్ అయితే అవి విరిగిపోతుంది. అవి చెట్లైనా, కరెంట్ తీగలైనా, పెద్ద పెద్ద వాల్స్, స్తంభాలు ఏవైనా సరే విరిగిపోతాయి ఐస్ అయితే. సో ఇప్పుడు ఓక్లహోమా, మిసిసిపి, ఇంకా టెనెసీ ఇలాంటి రాష్ట్రాల్లోని ఈ కండిషన్స్ ఉన్నాయి. అక్కడ స్నోతో పాటు ఐస్ పడడం వల్ల స్లీట్ ఏర్పడి కరెంట్ వైర్లన్నీ తెగిపోతున్నాయి. దాని వలన పవర్ కట్ అక్కడ ఎక్కువ ఉంది, పవర్ అవుటేజ్ పోయింది. సో ఇప్పుడు అవన్నీ సెట్ చేయాలన్నా కూడా కొన్ని రోజులు టైం పడుతుంది, ఎందుకంటే ఈ స్లీట్ తగ్గితే గానీ ఎవరు వర్క్ చేయడానికి రాలేరు. సో వర్క్ చేయడానికి రావాలి అంటే ముందు ఆ మంచంతా కరగాలి, దానికి ఒక 2-3 రోజులైనా పడుతుంది. మోస్ట్లీ ఈ వీకెండ్ వరకు అక్కడ పరిస్థితులు ఇలా దారుణంగా ఉండొచ్చు అని తెలుస్తోంది. అంటే అసలు కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? వాళ్ళ లైఫ్ జనరల్ గా రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది కదా, ఇళ్లలోనే కూర్చోవాల్సి వస్తుంది. సో ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అక్కడ? ఇక్కడ ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందంటే మనకి ఇండియాలోని కరెంట్ లేకపోయినా కూడా చాలా పనులు జరుగుతాయి. సో అమెరికాలోని మాక్సిమం 95% అన్ని కరెంటుతోనే జరుగుతాయి. ఇప్పుడు మనం ఇది సామాన్య పీపుల్ అయినా సరే, రిచ్ అయినా సరే, ఎవరైనా సరే కరెంట్ అనేది లేకపోతే అమెరికాలోని బతకడం కష్టం. స్టవ్ దగ్గర నుంచి ఇంట్లో హీటర్స్, వాట్ ఎవర్ మీరు ఏ పేరు చెప్పండి, అది ఓన్లీ కరెంటుతోనే పనిచేస్తుంది. సో ఇప్పుడు కరెంట్ లేకపోతే ఏమవుతుందంటే తిండి ఉండదు, నీళ్లు ఉండవు ప్రాపర్ గా, అండ్ కరెంట్ ఉండదు. కరెంట్ ఉండకపోతే మెయిన్ ఈవెన్ తిండి లేకపోయినా ఊరికే బ్రెడ్ ఏదో తినేయచ్చు, వాటర్ లేకపోతే బయట పోలేదు, ఐస్ ఉంది కాబట్టి దాన్ని కరిగించుకుని తాగొచ్చు, ఏదో ఒకటి అలాంటివి చేయొచ్చు. కానీ ఇంట్లో హీటర్ లేకపోతే
మనమే ఫ్రీజ్ అయిపోయే కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆ వేడిని ఓన్లీ హీటర్స్ మాత్రమే ఇవ్వగలం, ఇంట్లో వేడిని. ఇప్పుడు అవి లేకపోతే బయట ఎలా ఉంటుందో ఇంట్లో లోపల కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. లైక్ ఇప్పుడు బయట -17 ఉంటే ఇంట్లో కూడా మీరు -17 ఫీల్ అవుతారు హీటర్ లేకపోతే. సో యూ విల్ బి ఫ్రీజ్. ఇప్పుడు ఆ కండిషన్స్ అలా ఉంటాయి. మీరు ఎన్ని బ్లాంకెట్స్ కప్పుకోండి, ఆ ఫ్రీజ్ నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఎక్కడైతే పవర్ అవుటేజ్ అయిందో ఆ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అక్కడ జనాలు ఫ్రీజింగ్ కండిషన్స్ లో ఉంటున్నారు. అందుకనే అక్కడ డెత్ టోల్ కూడా ఎక్కువ ఉన్నది. మీరు ఇప్పుడు ఈ 25 మంది ఇప్పటి వరకు డెత్ టోల్ ఉన్నారని అనుకుంటున్నాం కదా, అదంతా ఈ సౌత్ స్టేట్స్ లోనే, లైక్ మినసోటా, మిసిసిపి, టెన్నిసీ, ఓక్లహోమా ఇలాంటి రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉంది. మిగతా చోట్ల ఇంత దారుణంగా లేదు. అంటే స్నో ఎక్కువ పడినా అక్కడికన్నా దారుణంగా అయితే లేదు, ఎందుకంటే పవర్ అవుటేజ్ అవ్వకపోవడం వల్ల. ఓకే. సో జనరల్ గా మన దేశంలో ఒకవేళ ఇలాంటి ఏదైనా కండిషన్ వస్తే, ఏదైనా విపత్తులు వస్తే గవర్నమెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి కదా, లైక్ ఫుడ్ సప్లై దగ్గర నుంచి వాటర్ అయినా సరే, ఏదైనా సరే ఇంటి వరకు సప్లై అయ్యే ఒక చైన్ సిస్టమ్ మన దగ్గర ఉంటుంది చాలా ప్రాంతాల్లో. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ అక్కడ కూడా ఇలాంటిది ఏదైనా ఉందా? గవర్నమెంట్స్ ఏమైనా చూసుకుంటున్నాయా? ఎస్, డెఫినెట్లీ ఇక్కడ కూడా అదే చేస్తున్నాయి. గవర్నమెంట్ చూసుకుంటోంది. లైక్ చాలా చోట్ల గవర్నమెంట్ ఫుడ్ ఇస్తున్నది. అలాగే ఈ హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక షెల్టర్ లో పెట్టడము, చనిపోకుండా, మనుషులు ఎవరు చనిపోకుండా ఉండేటట్టు గవర్నమెంట్ అయితే ప్రికాషన్స్ తీసుకుంటోంది. అలాగే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పవర్ వచ్చేలాగా ట్రై చేస్తున్నది. డెఫినెట్ గా గవర్నమెంట్ అయితే చాలా చేస్తోంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి వాల్మార్ట్ లోని వాటిల్లోని దొరకపోవచ్చు మనకి ఏమైనా గ్రోసరీ కావాలి అంటే, బట్ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టు కొన్ని షెల్టర్ హోమ్స్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఫుడ్ సప్లై చేయడము, ఎవరికైతే ఫుడ్ లేదో వాళ్ళందరికీ ఇవ్వడము, లైక్ బ్లాంకెట్స్ ఇవ్వడము, హీటింగ్ సంబంధించిన అవన్నీ చేయడము. ఇప్పుడు లైక్ కరెంట్ లేదు, హీటర్ లేదు, కానీ మనము ఇంట్లోని ఒక ఏమంటారు మంటలాగా పెట్టుకోవచ్చు, ఫైర్ హౌసెస్ ఉంటాయి కదా, అలా పెట్టుకోవచ్చు. అలాంటి ఏర్పాట్లు చేయడం, అలాంటివన్నీ చేస్తోంది గవర్నమెంట్. డెఫినెట్ గా గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకుంటోంది, కానీ ఎంత తీసుకున్నా కూడా స్టిల్ ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంత భయంకరమైనటువంటి మంచు తుఫాను ఈ మధ్యకాలంలో చూడలేదు అంటున్నారు. అక్కడ అధికారులు ఏదైనా అంచనా వేస్తున్నారా? రీజన్ ఏమై ఉండొచ్చు అని కానీ, లేదంటే ఇంకా ఎన్ని రోజుల పాటు ఇంపాక్ట్ ఇలాగే ఉండే అవకాశం ఉంది, ఇంత ఇంటెన్సిటీ అనేది కానీ చెప్తున్నారా? ఇది రీజన్ ఒకటే, నేను ఇందాక చెప్పాను కదా, మామూలు స్నో పడితే ఎప్పుడు ఇంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ స్నో కొంచెం ఎండ వస్తే చాలు కరిగిపోతుంది, అండ్ అది వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు, ఇట్ విల్ బి ఓకే. కానీ ఈ వర్షంతో కూడిన మంచు పడడం వల్లనే ఇంత డిఫికల్టీ వచ్చింది. అదే ఈసారి పరిస్థితులు వరస్ట్ అవ్వడానికి కారణం. ఈవెన్ దో మీరు డాలస్ లోని పరిస్థితి, టెక్సాస్ లోని డాలస్ లో కూడా మంచు పడింది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ మంచు పడింది, దాని తర్వాత వర్షం పడింది. మీరు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తున్నాయి, మీరు ఆ వీడియోలు గమనిస్తే కనుక డాలస్ లోని మంచు వీడియోలు ఎవరైతే పెడుతున్నారో మీరు వాళ్ళని గమనిస్తే కనుక వాళ్ళ ఆ ఐస్ మీద, వాళ్ళకి పడిన స్నో మీద వాళ్ళ కాళ్ళు ఫ్లాట్ గా ఉంటున్నాయి. జనరల్ గా ఐస్ మీద మీరు కాలు పెడితే లోపలికి దిగిపోవాలి, అది మామూలు స్లో అయితే. అలా కాకుండా వాళ్ళ కాళ్ళు దాని మీద ఊరికినే నడుస్తున్నారు అలాగా, బికాజ్ అది ఐస్ గడ్డగట్టుకుపోయింది అన్నమాట. సో ఈ కండిషన్స్ వల్లనే ప్రాబ్లం అవుతుంది. ఏదైతే ఆ స్వీట్ ఉన్నదో దాని వల్లనే ఈసారి ప్రాబ్లం అయింది. ఇది ఎప్పుడో 1999 లోనే ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. మిగతా స్నో పడడము, ఈ స్నో స్టార్మ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, కానీ ఈ ఏమంటారు వర్షంతో కూడిన మంచు ఏదైతే ఉందో ఇది చాలా ఏళ్ల తర్వాత పడింది, అందుకే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ఉండొచ్చు అంటున్నారు? ఎప్పటికీ మళ్ళీ రికవర్ అవుతుంది అమెరికా? ఇప్పుడు సౌత్ మేముంటున్న మిడిల్ స్టేట్స్ లో అయితే ఇది స్నో పడడం ఆగిపోయింది. ఇవాళ ఎండ కూడా వచ్చింది. అంటే టెంపరేచర్స్ ఇంకా చాలా డౌన్ గానే ఉన్నాయి, మనకి ఎండ తెలియకపోవచ్చు, కానీ బట్ స్నో కరగడానికి ఆ ఎండ ఖచ్చితంగా పనిచేస్తుంది. అండ్ గవర్నమెంట్ ఆల్సో వర్కింగ్. మేబీ ఇంకొక 2-3 డేస్ తర్వాత ఈ కండిషన్స్ కొంచెం బాగా అవుతాయి. రైట్ నౌ ఇవాళ అయితే ఇంకా అలాగే ఉన్నది, రేపు కూడా పరిస్థితులు మేబీ అలాగే ఉండొచ్చు. రేపు కూడా ఇక్కడ స్కూల్స్ సెలవు ఇచ్చేసారు బికాస్ ఆఫ్ రోడ్ కండిషన్స్ బాగాలేవు అని చెప్పి. చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి.
ఇంకో రేపు కాకుండా నాకు తెలిసి లక్షవారం శుక్రవారానికి ఈ పరిస్థితులు అయితే సరిగ్గా అవుతాయి. ఇది నేను చెప్తున్నది మిడిల్ స్టేట్స్, అమెరికాలోని మిడిల్ సౌత్ లోని వచ్చిన వాటికి. ఈస్టర్న్ లో ఈస్ట్ లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ న్యూయార్క్, మిషిగన్, అమెరికా అంటే బోర్డర్ లో ఉండే కెనడా గాని, వీటన్నిటికీ మాత్రం ఇంకా కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే అక్కడ వర్షంతో కూడిన మంచు లేదు, మంచు మాత్రమే ఉన్నది, హెవీ మంచు ఉన్నది. అండ్ చాలా లో టెంపరేచర్స్ కూడా అక్కడే నమోదవుతున్నాయి. లైక్ -43, -38 టెంపరేచర్స్ అక్కడే నమోదవుతాయి. కాకపోతే అక్కడ ఈస్ట్ స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది లైక్ శీతాకాలంలోని ఇది చాలా కామన్ కాబట్టి వాళ్ళందరూ ప్రిపేర్డ్ గానే ఉంటారు. అండ్ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఇంకా ఎక్కువ షెల్టర్స్ పెట్టడం, ఇంకా ఎక్కువ హెల్ప్ చేయడం లాంటివి చేస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళకి రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ జరిగే థింగ్ కాబట్టి. యా, అంటే మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్స్ చాలా నార్మల్గా ఉంటాయి అక్కడితో పోల్చుకుంటే. అంటే మనకి ఎక్స్ట్రీమ్ ఉండవు, చలైనా వర్షమైనా సరే ఎండ అయినా సరే కొంత మోడరేట్గా ఉంటాయి. బట్ అక్కడ ఇంత మామూలుగానే చలికి తట్టుకోవడం కష్టం అక్కడ మన ఇండియన్స్. అలాంటిది ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మరి ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు? అంటే అక్కడ ఉన్న పీపుల్తో పోల్చుకుంటే మనకి ఇంకా ఎక్కువ డిఫికల్టీ ఉంటుంది కదా కామన్గా. డెఫినెట్ గా ఉంటుంది ఖచ్చితంగా. మనము వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కాబట్టి మనకన్నా ఎక్కువ అలవాటు ఉంటుంది. డెఫినెట్ గా ఇండియన్స్ అందరూ చాలా సఫర్ అవుతున్నారనే చెప్పాలి. కరెంట్ ముందే చెప్పినట్టు పవర్ ఉంటే పర్వాలేదు, పవర్ లేకపోతే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది మనము దాన్ని ఊహించడం కూడా కష్టము, అంత ఇది ఉంటుంది. ఇది టెక్సాస్ లోని 2001లోని ఈ పరిస్థితి ఏర్పడింది. 2001లోని అక్కడ హ్యూస్టన్, మామూలుగా టెక్సాస్ లో హ్యూస్టన్ లోని ఎప్పుడు మంచు పడదు, కానీ అక్కడ 2021లోని ఇలాగే మంచు పడింది 30 ఏళ్ల తర్వాత. అప్పుడు కూడా ఇలాగే పవర్ అవుటేజ్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి చాలా రాష్ట్రాల్లో కనిపిస్తోంది. యా, డెఫినెట్ గా ఇండియన్స్ చాలా కష్టపడుతున్నారు. అంటే ముందు నుంచి కొంచెం ప్రిపేర్డ్ గానే ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్. మెయిన్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి ఇక్కడ. వాళ్ళకి ఎంత లోపల హీటర్ పెట్టుకుంటున్నా అది వాళ్ళకి ఆ వేడి సరిపోవటం లేదు. మేము చాలా కష్టంగా ఉన్నది ఆ చలిని తట్టుకోవడము. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 4-5 లేయర్లు వేసుకుంటున్నాము బట్టలు కూడాను. అండ్ ఎవ్రీ టైమ్ ఇంట్లోని ఆ ఫైర్ ఉండేటట్టు చూసుకుంటున్నాము అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఇండియన్స్ ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. లాస్ట్గా మరొక చిన్న విషయం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ప్రాపర్గా గ్రీన్ కార్డ్ ఉండి అక్కడ ఫెసిలిటీస్ ఉంటే ఓకే, బట్ ఇతర దేశాల నుంచి లైక్ మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అయినా సరే చాలామంది అరకొర ఫెసిలిటీస్తో బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. లైక్ పార్ట్ టైం జాబ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ అటు ఫినాన్షియల్గా వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి అక్కడ ఫినాన్షియల్గా కష్టం అవుతుంది, అట్ ద సేమ్ టైం సర్వైవల్కి కూడా కష్టం అవుతుంది. సో అందరికీ అక్కడ గవర్నమెంట్ హెల్ప్ చేయగలుగుతుందా, లేదంటే ఇలాంటి విషయాల్లో కూడా స్పెసిఫిక్గా చూసుకుంటారా? లేదు, ఇలాంటి విషయాల్లో చూస్తున్నట్టు ఎక్కడ వార్తలు అయితే రావటం లేదు. డెఫినెట్ గా ఈ టైంలో గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్, రైట్? వీఆర్. సో మనం అంటే ఈ టైంలోని ఐ నో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అమెరికాలోని సిచ్యువేషన్స్ బాగాలేవు. ఇండియన్స్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. నార్మల్ గా కూడా ఎక్కడ పడితే అక్కడ పంపించేస్తున్నారు, పట్టుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాట్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లోని ఖచ్చితంగా గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది. వెదర్ దే ఆర్ ఇండియన్స్ ఆర్ మెక్సికన్, చైనీస్, ఎవరైనా సరే గవర్నమెంట్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. మీరు అక్కడ షెల్టర్ హోమ్స్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంది అక్కడ మాకు ఇలా ప్రాబ్లం ఉన్నది అని చెప్తే డెఫినెట్ గా వాళ్ళు ముందుకు వస్తున్నారు, అది ఎవరైనా సరే. యా, రైట్. థ్యాంక్ యూ మనోజ్ఞ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. మీ ప్లేస్లో బాగానే ఉందన్నారు, బట్ స్టిల్ బీ కేర్ఫుల్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. సో చూస్తున్నాం కదా, యుఎస్లో కండిషన్ ఇలా ఉంది ప్రస్తుతం. అక్కడ తీవ్రమైనటువంటి ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు. ముఖ్యంగా మన భారతీయులు మరింత ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే. ద ఫస్ట్ రీజన్ ఈజ్
అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్, అక్కడున్న వాళ్ళకి ఇలాంటి కండిషన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసి ఉండొచ్చు, కనీసం ఊహించుకుంటారు. ఇలాగే ఎక్కువ అయిపోతే ఎలా ఉంటుందో అని గతంలో ఊహించుకొని అయినా ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంతవరకు అలవాటు ఉంటుంది. కానీ మనకి అలా కాదు కదా. మనకి మోడరేట్, అక్కడి వెదర్తో పోల్చుకుంటే చాలా మోడరేట్ వెదర్ కండిషన్స్లో మనం గ్రో అయి ఉంటాం. అతి తీవ్రమైనటువంటి చలి కానీ, అతి తీవ్రమైనటువంటి ఇతర వెదర్ కండిషన్స్ని కానీ మనం అక్కడితో పోల్చుకుంటే చూసున్నాం, ఎస్పెషల్లీ దీస్ కండిషన్స్. సో వీటిలో మన ఇండియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, మరింత ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్య చాలామందికి. కనీసం ఒక ఇల్లు ఉండి, ఉండడానికి ఒక ప్లేస్ ఉండి, బేసిక్ ఫెసిలిటీస్, ఒక హీటర్ అండ్ బేసిక్ ఫుడ్ దొరికినా సరే ఇలాంటి పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వచ్చు. కానీ చాలామంది పార్ట్ టైమ్స్ మీద సర్వైవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అరకొర వసతులతో బ్రతికే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి టైంలో మరింత కష్టం అవుతుంది. ఖచ్చితంగా అక్కడున్న గవర్నమెంట్, మనోజ్ఞ చెప్పినట్లుగా అక్కడున్న గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది అంటున్నారు, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అంటున్నారు. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, యుఎస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యవస్థలు కలిగినటువంటి దేశం. టెక్నాలజికల్గా కానీ చూసినా, లేదంటే రిసోర్సెస్ చూసినా సరే, ఏ రకంగా చూసినా సరే, సో వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ స్టిల్ ఇండియన్స్కి, లేదంటే ఇతర దేశాల నుంచి వెళ్ళి ఆర్థికంగా అంత బలంగా లేని వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ మరింత ఛాలెంజింగ్గా ఉంటాయి ఇతరులతో పోల్చుకుంటే. సో మీకు తెలిసిన వాళ్ళు, మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ గురించి కొంచెం కేర్ చేయండి. వాళ్ళ కండిషన్ ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉండండి, సపోర్ట్గా నిలబడుతూ ఉండండి. అండ్ కొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి, మరొక 2 days అయితే ఇలాంటి కండిషన్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత తగ్గుతుంది అంటున్నారు. ఇప్పటికే మనోజ్ఞ చెప్పినట్లుగా కొన్ని ప్లేసెస్లో కొంత బెటర్ అవుతుంది సిచ్యువేషన్. బట్ ఇట్ టేక్స్ 2 or 3 days మోర్ అక్కడ నార్మల్ సిచ్యువేషన్స్కి రావడానికి. సో మీ అభిప్రాయాలు ఏంటి? ఈ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వన్ ఆఫ్ ది ఒక పెద్ద రీజన్ ఏంటి ఇక్కడ మరింత స్ట్రగుల్ అవ్వడానికి, మరింత టఫ్ అవ్వడానికి సిచ్యువేషన్స్, మనోజ్ఞ చెప్పినట్లుగా కేవలం మంచు మాత్రమే పడడం లేదు, అక్కడ వర్షం కూడా పడుతుంది. మంచుతో పాటు ఈ వర్షం కూడా పడడం వల్ల ఫ్రీజీ రెయిన్ అని అంటుంటారట. సో దీనివల్ల అప్పటి వరకు చాలా స్మూత్గా ఉండేటువంటి ఆ సర్ఫేస్, అంటే మంచు కురిసిన తర్వాత, మంచు పేరుకుపోయిన తర్వాత మనందరికీ తెలిసిందే, కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 1 feet నుంచి 3-4 feet వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోతుంది. సరదాగా ఆడుకుంటూ ఉంటారు, దానివల్ల పెద్ద డేంజర్ ఉండదు, తొలగించడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ దాని మీద వాటర్ పడితే అది ఫ్రీజీ అయిపోతుంది గట్టిగా, అంటే ఐస్ గడ్డలాగా అయిపోతుంది గట్టిగా. సో అది చాలా డేంజరస్, ఎందుకంటే కాలు పెడితే జారిపోతూ ఉంటుంది, వెహికల్స్ జారిపోతూ ఉంటాయి. సో వెహికల్స్ తీయలేం, మనం బయటికి వెళ్ళలేం, అండ్ దాన్ని తొలగించడం కూడా కష్టం. నార్మల్ మంచు అయితే తొలగించడం చాలా ఈజీ ఉంటుంది, వెయిట్లెస్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, డెన్సిటీ ఉండదు కాబట్టి. కానీ ఎప్పుడైతే వాటర్ పడుతుందో దాని మీద, అంటే ఈ వర్షం పడుతుందో, దానివల్ల అది క్రిస్టల్ లాగా అయిపోతుంది, గట్టిగా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ డేంజరస్ అలాంటి సిచ్యువేషన్. దానివల్ల చలి తీవ్రత పెరుగుతుంది అండ్ డేంజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద కండిషన్. ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అంటే మేజర్గా ఎలక్ట్రిసిటీ పోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఒకటి మనందరికీ తెలిసిందే, మనం ఓవర్ హీట్ చేసినప్పుడు ఎనీథింగ్ మెల్ట్స్ డౌన్, తర్వాత యాష్ కింద టర్న్ అవుతుంది. మనం ఓవర్ కూల్ చేసినప్పుడు, అంటే ఏదైతే ఫ్రీజీ అయిపోతుందో, ఇట్ బ్రేక్స్ డౌన్. అది కూడా మనకు తెలిసిందే. ఈవెన్ అవర్ హ్యూమన్ బాడీ ఆల్సో, మనం ఐస్ లాగా గట్టిగా గడ్డ కట్టుకుపోతే అది బ్రేక్ అవుతుంది ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ పూర్తిగా డౌన్ అయిపోయిన తర్వాత, ఒక ఫ్రీజీ కండిషన్కి వెళ్ళిపోయిన తర్వాత. సో అలాంటి పరిస్థితి అక్కడ. స్టీల్ చూస్తున్నారు, స్టీల్ మీద అదే షేప్లో మంచు గట్టిగా పేరుకుపోవడాన్ని మీరు గమనించవచ్చు. ఒకసారి చూడండి అది కండిషన్ ఎలా ఉందో, ఒక్కసారి మీరు రియల్గా చూడండి, అర్థమవుతుంది.
సో మీరు చూస్తున్నారు, యూ కెన్ సీ దేర్ ఆ ఫ్రీజీ రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది ఒకసారి మీరు చూడొచ్చు. సహజంగా మంచు అనేది మనకి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా, ఏదో ఒక కాటన్ లాగా అలా చాలా స్మూత్గా చాలా లైట్గా పడుతూ ఉంటుంది అండ్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ, అలాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ నా అదిగో అక్కడ చూడండి, ఒక ఫ్రీజీ రెయిన్ వల్ల అక్కడ అంటే వాటర్ పడడం వల్ల దాని మీద ఎలా అయిపోయింది అనేది మీరు చూడొచ్చు. గట్టిగా అయిపోతుంది సర్ఫేస్, దానివల్ల మరింత డేంజర్ వెహికల్స్కి అయినా సరే, చాలా డేంజర్. ఇప్పుడు అక్కడ ఆ గ్లాసెస్ మీద అద్దాల మీద పూర్తిగా పేరుకుపోయింది మొత్తం మంచు అంతా. ఒకవేళ చాలా కొంతమంది తెలిసి తెలియక హీట్ చేస్తూ ఉంటారు, ఫ్లేమ్తో హీట్ చేస్తూ ఉంటారు మంచును కరిగించడానికి, అది కూడా చాలా డేంజర్. అట్ ది సేమ్ టైం ఒకవేళ బద్దలు కొట్టాలని చూస్తే మంచు ఒకటే బద్దలవుతుంది అని చూస్తే అప్పటికే ఆ సర్ఫేస్ కూడా గ్లాస్ కానీ అవన్నీ కూడా అదే టెంపరేచర్కి ఫ్రీజ్ అయి ఉంటాయి కాబట్టి మొత్తం బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో వెహికల్స్ తీయలేకపోతున్నారు, కార్స్ బైక్స్ ఏవి కూడా బయటికి తీయలేని పరిస్థితి. బయట ఉన్నవి అలాగే బొమ్మల్లాగా గట్టిగా బిగుసుకుపోయి ఉన్నాయి. సో వాటి వల్ల ఉపయోగం కూడా లేకుండా పోయింది. ఇదిగో మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా సరే మంచే కనిపిస్తుంది రోడ్లన్నీ కూడా. పోల్స్, ఎలక్ట్రిక్ వైర్స్, ఇళ్ళు, కార్స్ ఏవి చూసినా పూర్తిగా మంచు మాత్రమే మీకు కనిపిస్తుంది, మంచుతో కప్పబడి మాత్రమే కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మనోజ్ఞ. మరొకసారి మరిన్ని డీటెయిల్స్ మనకు అందిస్తారు. లెట్స్ టేక్ ఎ లుక్. రోడ్డు మీద ఉన్న ఇదంతా మొత్తం క్లియర్ చేసి ఇదిగో ఇలా కుప్పపోసారు. ఇంత మంచు పడింది. ఇది జస్ట్ పాత్వే మాత్రమే క్లీన్ చేస్తే వచ్చిన మంచు. యూ కెన్ ఇమాజిన్ మొత్తం అంతా క్లీన్ చేస్తే ఎంత మంచు వస్తుందో. ఇగో మా వాడు అక్కడ పైన ఎక్కి కూర్చున్నాడు. ఇంత మంచు పడింది. టోటల్గా ఇది చెప్తున్నా కదా, ఇది ఓన్లీ పాత్వేలు మాత్రం క్లీన్ చేస్తే వచ్చిన మంచు. ఇది మొత్తం అంతా క్లీన్ చేస్తే దీనికి ఇంకా ఓ పెద్ద కొండ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఎలా ఉంది పరిస్థితి, మంచు ఇది అంతా, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తారా? గత 2 రోజులుగా ఫోర్కాస్ట్ ప్రకారం వింటర్ స్టార్మ్ ఫ్రైడేతో స్టార్ట్ అయింది. సాటర్డే మార్నింగ్ వరకు వచ్చి సెకండ్ వేవ్ సాటర్డే ఈవినింగ్ నుంచి సండే వరకు జరిగింది. వేవ్ 1 కన్నా వేవ్ 2లో వచ్చిన మంచు వలన రోడ్లు చాలా వరకు బ్లాక్ అయ్యాయి. ఈవెన్ అపార్ట్మెంట్లు మీరు చుట్టూ పక్కన చూసినా కూడా చాలా వరకు ఉంది. స్టార్మ్ అయిపోవడంతో పోస్ట్ స్టార్మ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, సిటీ కమ్యూనిటీ వాళ్ళు కానీ, నేషనల్ హైవే వాళ్ళు కానీ అందరూ కూడా రోడ్ని క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితులు పూర్తిగా మారలేదు అంటే ఇంకా రోడ్స్ క్లీన్ చేయడానికి టైం పట్టేటట్టుంది. సో బెంటన్ విలేజ్ స్కూల్స్ ఆల్రెడీ నిన్న సెలవు ఇచ్చాయి. రేపు కూడా సెలవుని ఇప్పుడే డిక్లేర్ చేశాయి. మాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి. చాలామంది సేఫ్టీ ఫస్ట్ అంటున్నారు కనుక ఎవరు ఇటు నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికే ప్రయత్నించమంటున్నారు. అన్లెస్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ. ఇంట్లో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి కొంచెం చెప్తారా? ఇంట్లో టెంపరేచర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ విండ్ కూడా ఉండడం వలన, విండ్ స్పీడ్ ఉండడం వలన టెంపరేచర్స్ -15, -12, -15 ఫీల్స్ లైక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది సెంటిగ్రేడ్లో. దానివల్ల పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి సెంట్రల్ హీటర్ సిస్టమ్స్ కూడా సరిగ్గా కావాల్సినంత టెంపరేచర్ ఉండకుండా చాలా కోల్డ్గా ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి పవర్ అవుటేజెస్ లేవు. అంటే నేనున్న ప్లేస్లో ఎటువంటి పవర్ అవుటేజ్ లేదు. వీఆర్ సో లక్కీ. పవర్ అవుటేజ్ లేకపోవడం వలన మేము స్టే వామ్గా ఉండగలిగాం. ప్రస్తుతానికి చూస్తే ఇంకా క్లీనింగ్కి టైం పట్టచ్చు. 24 గంటలు అయితే మినిమం పట్టేటట్టుంది. దాని తర్వాత రోడ్ క్లియరెన్స్ ఉంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయి. పిల్లలు కూడా బ్యాక్ టు స్కూల్ వెళ్తారు. వర్కింగ్ కండిషన్స్ అయితే ప్రస్తుతానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆఫీస్ నుంచి ఏదైనా ఆఫీస్ నుంచి పని చేయాలా లేకపోతే రిమోట్గా పనిచేసే అవకాశం ఉందా అనేది. కానీ సేఫ్టీ ఫస్ట్ కనుక రిమోట్ కూడా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. అమెరికాలోని 2వ రోజు కూడా స్నో కురవడము ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీకు ఇక్కడ గమనిస్తున్నట్టయితే స్నో పడుతున్నది. ఇది నిన్న రాత్రంతా కూడా కంటిన్యూ అయింది. శుక్రవారం సాయంకాలం మొదలైంది. ఈరోజు ఇక్కడ అమెరికాలో ఆదివారం ఉదయము
ఇప్పటి వరకు కూడా స్నో పడుతూనే ఉన్నది. మీరు చుట్టుపక్కల చూస్తే మీరు గమనించవచ్చు, మొత్తం అన్ని మంచుతో నిండిపోయాయి. మీరు నా కాళ్ళు కూడా చూస్తే చాలా లోతుకి వెళ్ళిపోయాయి, అంత మంచు పడింది. ఇది ఆర్కన్సాలో పరిస్థితి. దీనికన్నా ఇంకా న్యూయార్క్, మిషిగన్, చికాగోలోని పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. అన్ని చోట్ల భీకరంగా మంచు పడుతోంది. చాలా చోట్ల కరెంటు పోయింది, పవర్ పోయిందని తెలుస్తోంది. దాదాపుగా 90,000 మంది పవర్ పోయి ఈ మంచు కారణంగా ఎఫెక్ట్ అయ్యారు అని లెక్కలు వస్తున్నాయి. ఇది ఇప్పటికీ ఈ స్నో కరగడానికి ఇంకొక 2-3 రోజులు పడచ్చు. ఈ లోపల ఇంకెంత అవుతుందో తెలియదు. చాలా చోట్ల మంచుతో పాటు మంచుతో కూడిన వర్షం పడింది. దాన్ని స్లీట్ అంటారు. ఆ స్లీట్ వల్ల ఏంటంటే వైర్స్, కరెంటు వైర్లు అవన్నీ ఏమున్నాయో అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఆ ఫ్రీజ్ అయిపోవడం వల్ల అవి తెగిపోయి పడిపోతే దానివల్ల పవర్ పోతుంది. అది చాలా చోట్ల జరిగింది. మంచుతో కూడిన వర్షం పడుతున్నది. సో అది ఇంకా వరస్ట్ పరిస్థితి. అందుకని ఈసారి స్నోఫాల్ వరస్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా లెక్కల ప్రకారం చూసుకుంటే కొలరాడోలో, న్యూయార్క్, షికాగో, మిషిగన్, ఇక్కడ అన్ని ఈ ప్రాంతాల్లో, బోస్టన్ ఈ ప్రాంతాల్లో అన్నిటికన్నా అధికంగా 23 ఇంచుల స్నో పడింది. అది అక్కడ ఇంకా పడుతోంది. అక్కడ వింటర్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ కండిషన్స్ అక్కడ మార్చి వరకు కంటిన్యూ అవుతాయి. కాకపోతే అత్యధికంగా స్నో ఫాల్ పడ్డ ఇదే టైంలో. దీని తర్వాత కొంచెం తగ్గచ్చు, కానీ వింటర్ కండిషన్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. ఇంకా ఆర్కన్సాలో అయితే 8 ఇంచెస్ స్నో పడింది. కన్సస్లో కూడా 8 ఇంచెస్ పడింది. ఓక్లహోమాలో 7.5 పడింది. మిసోరీ 5, టెక్సాస్ 4.5, షికాగో, ఇల్లినాయిస్, బోస్టన్, మిసిసిపి, న్యూయార్క్, మిషిగన్, కొలరాడో వీటన్ని చోట్ల 23 నుంచి 28 మధ్యలో ఇంచెస్లు మంచు పడింది. అలాగే అక్కడ టెంపరేచర్స్ కూడా -38, -43 వరకు వెళ్ళాయి. ప్రస్తుతం ఇక్కడ నేను ఆర్కన్సాలో ఉన్నాను. ఇక్కడ బెంటన్విల్లో ప్రస్తుతం వెదరు -17 ఉంది. ఇది డిగ్రీలు -17 ఉంది, కానీ ఫీల్స్ లైక్ అని ఒకటి ఉంటుంది. అంటే -17 ఉన్నా కూడా మనుషులు ఎలా ఫీల్ అవుతారు అన్నది కూడా ప్రిడిక్షన్ ఉంటుంది. ఆ ప్రిడిక్షన్ అయితే -17 కన్నా ఇంకా తక్కువ, -23 ఉన్నది. నేను మనోజ్ఞ, RTV, ఆర్కన్సా. చూసినావా గడ్డ ఎట్లా కడుతుందో? గడ్డ కట్టింది, వాటర్ గడ్డ కట్టింది. అంత చల్లగా. ఇది నార్మల్ వాటరు, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇట్లా కింద కొట్టంగానే ఏమైతే చూడు. చూసినావా గడ్డ ఎట్లా కడుతుందో? గడ్డ కట్టింది, వాటర్ గడ్డ కట్టింది. అంత చల్లగా. ఇది నార్మల్ వాటరు, ఓకేనా? ఇప్పుడు దీన్ని